పోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ ఠానాకు తరలించి వివిధ కోణాల్లో భగీరథ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక కాసేపట్లో భగీరథ్ను మేడ్చల్ న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ను హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ఉదయం బండి భగీరథ్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ ఆచూకీ కోసం సంబంధించిన బంధువులు మిత్రుల ఇళ్లలోనూ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేసుపై డీజీపీ సివి ఆనంద్ సిట్ ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తును కోకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. భగీరథ్కు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలు నమోదు చేయించారు. బాధితురాలి వాంగ్మూలం తర్వాత పోక్సో సెక్షన్లు పోలీసులు మార్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ను కాసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయనని ఈ కేసు పర్యవేక్షణ అధికారిగా ఉన్న కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ విచారిస్తున్నారు. విచారించిన తర్వాత అతన్ని ఇక్కడ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అతన్ని నేరుగా ఇక్కడి నుంచి మేడ్చల్ మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో బండి భగీరథ్ను హాజరుపరచనున్నారు. అయితే అంతకుముందు ఉదయం బండి భగీరథ్ కోసం ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేసిన 5 బృందాలు కూడా నగరంలోని బంజారాయిల్స్, యూసుఫ్గూడ, అదేవిధంగా కరీంనగర్లో కూడా గాలింపు జరిపిన తర్వాత అయితే నాటకీయ పరిణామాల మధ్య బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటగా అతను లొంగిపోతాడు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదుట లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా రాత్రి వరకు కూడా అతను లొంగిపోకపోవడంతో అసలు ఏం జరుగుతుంది, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతం అయితే కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ సమక్షంలో ఆయనను విచారిస్తున్నారు. ప్రస్తుతం అతని నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి. బండి భగీరథ్ను అరెస్ట్ చేసిన తర్వాత 5 వాహనాల్లో అతన్ని ఇక్కడికి ప్రైవేట్ వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత నేరుగా లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొంతసేపటికి కేసు పర్యవేక్షణ అధికారి రితిరాజ్ కూడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ను పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. రైట్. సో అది బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసులో కొద్దిసేపు క్రితం అతను అరెస్ట్ చేశారు. సో మొదట ఈ నెల 8వ తేదీన ఈ కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఇందులో ఉన్నటువంటి 74 BNS, దాంతోపాటుగా 11/12 పోక్సో కేసులో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో సెక్షన్లను ఆల్టర్ చేశారు. సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ని యాడ్ చేశారు. అయితే ఈ కేసు
మొదటి కాగలంటే ఈ నెల 8వ తేదీన కేసు నమోదైన తర్వాత మూడు రోజుల తర్వాత ఈ కేసుపై పూర్తిగా రాజకీయ దుమారం రేగడంతో సీఎం ప్రత్యేకంగా జోక్యం చేసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు డీజీపీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ ఈ కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదని అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేయాలి, ఈ కేసు దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. వెంటనే డీజీపీ ఈ కేసు దర్యాప్తు కోసం సివి ఆనంద్ కూకట్పల్లి డీసీపీ ఐపీఎస్ అధికారి మహిళా అధికారిని ఈ కేసు పర్యవేక్షించాలని ఆయన నియమించడం జరిగింది. సో అనంతరం ఆమె ఎప్పుడైతే ఈ కేసు పర్యవేక్షణ అధికారిగా ఉన్నారో అప్పటి నుంచి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి వివరాలు తీసుకున్నారు. ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ ఇతర అధికారులతోటి ఆమె మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన అంశాలని తెలుసుకున్నారు. అయితే ఈ పర్యవేక్షణ అధికారిని ఎప్పుడైతే నియమించారో అప్పుడు ఆమె మరొకసారి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె భావించింది. అందులో ముందుగా తొలుత బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే అందులో ఇంకొంచెం సేకరించాల్సిన సమాచారం ఉంది. సో అందువల్ల మరొకసారి స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. అందుకు అనుగుణంగానే నేరుగా ఆమెనే బాధితురాలు ఇంటికి వెళ్ళి ఆ బాధితురాలు స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. అనంతరం రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీపీ ఇద్దరితో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈ కేసులో సెక్షన్లను ఆల్టర్ చేశారు. సో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 అనేటువంటి తీవ్రమైనటువంటి అత్యాచారం కేసులు ఇందులో నమోదు చేశారు. ఈ సెక్షన్ల ఆధారంగా సెక్షన్లు ఆల్టర్ చేసిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సుమారు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఈ సెక్షన్లో అవసరమైతే జీవితకాల జైలు శిక్ష పడే కూడా ఆ సెక్షన్లు అందులో నమోదు చేశారు. సో అనంతరం కేసు పరిణామాలు పూర్తిగా మారుతూ వచ్చాయి. అనంతరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భగీరథని కోసం పోలీసులు వేట కొనసాగించారు. అతని కోసం కరీంనగర్లో అతని నివాసానికి వెళ్ళారు. అతని ఫోన్ లాస్ట్ స్విచ్ ఆఫ్ ఎక్కడ వచ్చిందో అక్కడ అతని నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళారు. అతని మేనమామ వంశీకృష్ణ ఇంట్లో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. సో అనంతరం అక్కడికి వెళ్ళినటువంటి పోలీసు విచారణకి అంటే 12వ తేదీ రాత్రి కరీంనగర్ వెళ్ళారు. 13వ తేదీ మధ్యాహ్నం నోటీసులు అందుకున్న వెంటనే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అతను బండి భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో అతను మేనమామ వంశీకృష్ణకి ఆ నోటీసులు ఇచ్చారు. అనంతరం నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అతను విచారణకి హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన విచారణకి గైర్హాజరయ్యారు. ఇదే క్రమంలోనే హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని నిన్న విచారణకి రాగా ఆ రోజు సాయంత్రం 13వ తేదీ సాయంత్రం గైర్హాజరైనటువంటి సాయంత్రమే మరొక మెయిల్ని అతను పేట్ బషీరాబాద్ పోలీసులు పంపించారు. తాను ఈ కేసులో షార్ట్ టైంలో నేను నోటీస్ అందుకున్నానని, ఇందులో కొన్ని ఆధారాలు పోలీసుల ముందు ఉంచాలని, తనకు 2 రోజులు సమయం కావాలని పోలీసుల్ని ఒక మెయిల్ ద్వారా అందడం జరిగింది. సో అది జరుగుతుండగానే కోర్టులో వెకేషన్ బెంచ్కి సంబంధించినటువంటి దాంట్లో నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తనకి రిలీఫ్ ఇవ్వడానికి కోర్టు కూడా నిరాకరించింది. ఈ కేసులో ఇప్పుడున్నటువంటి పరిణామాల మధ్య ఈ కేసు ఉన్నటువంటి స్థితిలో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని, దీంట్లో ఆర్డర్స్ ఇవ్వలేనని నిన్న న్యాయమూర్తి చెప్పారు. ఆ తర్వాత నుంచి కేసులో భగీరథ్ కోసం పోలీసుల వేట కొనసాగింది. కరీంనగర్తో పాటుగా హైదరాబాద్లో పోలీసులు గాలించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కరీంనగర్లో ఒక టీం, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికంటే ముందు ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాల్ని సిడిఆర్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ బంధువులు, ఇతర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి తనిఖీ చేశారు. ముఖ్యంగా బండి సంజయ్ ఇంట్లో, బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అనూహ్యంగా ఈరోజు సాయంత్రం అతను పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ కొనసాగుతుంది. ఒకవైపు బండి భగీరథని పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు ప్రకటిస్తే, బండి సంజయ్ మాత్రం ఈ కేసులో చట్టం మీద గౌరవం ఉండి మేము తన కుమారుడిని అప్పజెప్పిస్తున్నామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తర్వాత పోలీసులు దీన్ని ఖండించారు, మేమే అరెస్ట్ చేశామని చెప్పారు. అనంతరం తర్వాత బండి సంజయ్ మరొక వీడియోని మేము అప్పజెప్తున్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో ఇవన్నీ నాటకీయ పరిణామాల మధ్య అతన్ని అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితం మొదట డీసీపీ కూకట్పల్లి రితిరాజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నేరుగా పేట్ బషీరాబాద్ ఈ కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ అయినటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అతని విచారణ కొనసాగుతోంది. అతని మొత్తం ఈ స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.
బండి భగీరథి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇదన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తారు. ఈరోజు రాత్రే అతని జడ్జి నివాసంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధి మేడ్చల్ మ్యాజిస్ట్రేట్కి వస్తుంది కాబట్టి అక్కడ అతని మేడ్చల్ న్యాయమూర్తి అనుమతి తీసుకొని ఈరోజు రాత్రే అతని ఇంటి వద్ద సమక్షంలో హాజరుపరచాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి అతని బండి భగీరథ్ని తీసుకొని జడ్జి నివాసంలో మేడ్చల్లో ఉన్నటువంటి జడ్జి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరచాలని పోలీసులు భావిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు తీరంతా కూడా ప్రతిరోజు డే టు డే అప్డేట్ అంతా కూడా ఉన్నతాధికారులకి అప్డేట్ చేశారు, డీజీపీకి అప్డేట్ చేశారు. ఎందుకంటే పర్యవేక్షణ అధికారిగా నియమించినటువంటి సమయంలోనే ఆర్డర్లోనే ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ కేసు చాలా క్లియర్గా దర్యాప్తు చేయాలి, డే టు డే అప్డేట్స్ అన్ని ఉన్నతాధికారులకు అందజేయాలని ఆర్డర్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా రిత్రాజ్ ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. ఏ రోజు ఎలా జరుగుతుంది, ఈ కేసు దర్యాప్తు ఏం చేశామని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ పర్యవేక్షణ అధికారిగా నియమితులైన తర్వాత ఈ కేసులో కొన్ని టీంలుగా డివైడ్ అయ్యారు. ఒక టీం అయితే సాంకేతిక ఆధారాలు సేకరిస్తుంటే ఒకవైపు ఉంటే, మరొక టీం ఏమో అతన్ని గాలింపు చర్యలో పాల్గొన్నారు. మరొక టీం అయితే తన తల్లి ఎవరైతే బాధితురాలు తల్లి ఉందో ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ అండ్ బౌల్డర్ హిల్స్ ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో తమ కుమార్తెను తీసుకువెళ్ళి ఇబ్బందులకు గురి చేశారు, బలవంతంగా మద్యం సేవించారు, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని ఆమె స్టేట్మెంట్లో పేర్కొందో వాటన్నింటినీ కూడా సాంకేతిక ఎవిడెన్స్ సేకరించేందుకు ఒక టీంని పంపించడం జరిగింది. సో ఈ మొత్తం సాంకేతిక ఎవిడెన్స్ సేకరించడానికి ఆ రోజు ఎవరెవరు అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారని టవర్ దొంపు ద్వారా సిడిఆర్ ద్వారా ఆ వివరాలని సేకరించారు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు, ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు. ఇవంతా ఎవిడెన్స్ అన్ని సేకరించడానికి ఒక టీం ఉంది. మరొక టీం ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంలో పడ్డారు. మరొక టీం ఈరోజు ఆమెని మ్యాజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి తీసుకెళ్లారు. సో ఇవన్నిటికి కూడా ఎప్పుడైతే పర్యవేక్షణ అధికారిగా ఆమె నియమించారో సీఎం దృష్టికి కేసు వెళ్ళిందో చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. ఈ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా పలుసార్లు రేవంత్ రెడ్డి కూడా పలు మీటింగ్ పాల్గొన్నటువంటి సదస్సులో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారం ఈరోజు అయితే అతన్ని రిమాండ్ చేస్తారు. పోలీసులు జడ్జి ముందు హాజరుపరిస్తే రిమాండ్ చేస్తే కనుక అతన్ని నేరుగా 14 రిమాండ్ వేస్తే జైలుకు తరలించే అవకాశం ఉంది. అనంతరం ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు మరొకసారి కస్టడీలోకి తీసుకునేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు రిమాండ్ చేసేందుకు ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ తయారవుతుంది. రిమాండ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జడ్జి నివాసం మేడ్చల్లో ఉన్నటువంటి జడ్జి నివాసంలో ఆయన హాజరుపరుస్తారు. రిమాండ్ తర్వాత మరొకసారి కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ కూడా వేయాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఎటువంటి ఆందోళన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు లొంగిపోతారని ఒకవైపు, తర్వాత పలు చోట్ల సోదాలు, సొంత కమిషనర్ ఆఫీసులో లొంగిపోతారని సైబరాబాద్ కమిషనర్ ఆఫీసులో గచ్చిబౌలిలో కూడా పోలీసులు మోహరించారు. ఎస్ఓటీ పోలీసులు అక్కడ పెట్టారు. ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా ఇదే బ్యారిగేటింగ్ కొనసాగుతుంది. ఒకవేళ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పేసి సో అతను ఇక్కడికి వచ్చి లొంగిపోతాడని ప్రచారం జరిగింది, అక్కడ లొంగిపోతాడని ప్రచారం జరిగింది. ఫైనల్గా పోలీసులు అరెస్ట్ చేశామని, తాము అప్ప జంక్షన్ వద్ద అతను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. సో దీన్ని బండి సంజయ్ కూడా ఖండించారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన మేము అప్పచెప్పామని దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసి మీడియాకి రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా ఈ బండి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే పేట్ బషీరాబాద్లో విచారణ కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్ట్ను కూడా రెడీ చేస్తారు, తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరికొద్దిసేపట్లో జడ్జి నివాసంలో ఆయన్ని హాజరుపరుస్తారు. ఓటు ధన్యవాదాలు నాగార్జున. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భగీరథ్ను అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతో పోలీసులకు భగీరథ్ను అప్పగించినట్టు వెల్లడించారు. తన కుమారుడైన సామాన్యుడైన చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని బండి తెలిపారు. ఫిర్యాదు రాగానే భగీరథ్ను పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామనుకున్నారని చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న ఆధారాలను న్యాయవాదుల ముందు పెట్టగా కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని చెప్పినట్టు వెల్లడించారు. అందుకే కొంత జాప్యం జరిగిందన్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో భగీరథ్ను పోలీసుల విచారణకు పంపించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.